అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ కళ్యాణి బొప్ప అండ్ వెల్కమ్ టు మై ఛానల్ అమెరికాలో అమ్మొకటి. అందరికీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఐ నో ఇట్ ఈస్ అ వెరీ లేట్ వ్లాగ్. మీరు నన్ను ఇన్స్టాలో ఫాలో అయ్యింటే తెలిసి ఉండేది. నేను ఉగాది అయినా నెక్స్ట్ డేనే వెకేషన్కి వెళ్ళా. లిటరల్ గా ఇవాళనే వచ్చిన. వెకేషన్ లో కూడా వీలైతే చేద్దాం ఎడిటింగ్ అనుకున్నాం కానీ అస్సలు కుదరలేదు. వెరీ టైట్ స్కెడ్యూల్ ఉండే. నన్ను ఇన్స్టాలో ఫాలో అవ్వకపోతే అవ్వండి, కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది. సో రాగానే అయితే ఎడిట్ చేసిన, ఎలాగో షూట్ చేసిన కదా, వై టు మిస్ ఇట్ అని అయితే పోస్ట్ చేస్తున్నా. అండ్ ఈ వీడియోలో నేను ముందు రోజు ఒక వచ్చిన స్పెషల్ ప్యాకేజ్ అండ్ మాకు ఒక వెరీ గుడ్ న్యూస్, హ్యాపీ న్యూస్ ఒకటి వచ్చింది అనమాట. దాన్ని కూడా మీకు షేర్ చేసుకోవాలి అండ్ మా ఉగాది సెలబ్రేషన్ చూపిద్దాం అనుకుంటున్నాను. సో మేక్ షూర్ టు వాచ్ ది వీడియో టిల్ ది ఎండ్. సో ఈ ప్యాకేజ్ అయితే ఇండియా నుండి వచ్చింది. చాలా వెయిట్ చేసిన. ఈ చీర లిటరల్లీ ఇట్స్ బీన్ విత్ దెమ్ ఫ్రమ్ ఓవర్ ఎ ఇయర్ అండ్ ఈ చీరకు నాకు చాలా 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 స్పెషల్ రిలేషన్షిప్ ఉంది. అదేంటో తెలుసా? వన్ ఆఫ్ ద ఫాలోవర్స్ నాకు ఇచ్చారనమాట. ఇది లిటరల్గా ఒక 4 years బ్యాక్ నేను కష్ట పుట్టక ముందు ఇండియాకి వెళ్ళినప్పుడు ఒకరు ఇచ్చారు. గ్రీట్ అండ్ మీట్ పెట్టినప్పుడు అప్పటి నుండి తెప్పించుకోవాలి, బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవాలని ఒకరికి ఇచ్చా. లిటరల్గా చాలా టైం తీసుకొని ఇప్పుడు పంపించారు వాళ్ళు. దిస్ ఇస్ ద బ్లౌజ్. లెట్స్ వేసుకుంటే తెలుస్తుంది. అండ్ దీంట్లో ఇంకొక స్పెషల్ శారీ ఏంటంటే కార్తిక్ నాకు కొనిచ్చిన చీర. లిటరల్గా ఇన్నేళ్లలో ఇండియాలో ఉండుంటే కలిసి బట్టల షాపింగ్, ఇండియన్ వేర్ షాపింగ్ కి వెళ్ళే అవకాశం, ఆయన పైసలు కట్టి కొనే అవకాశం ఉండేది. కానీ ఇక్కడ ఉండడం వల్ల ఏం ప్లాన్ చేసినా నేనే ప్లాన్ చేసి నేనే తెప్పిస్తాను కాబట్టి అండ్ మోస్ట్లీ కొలాబ్స్ చేస్తాను కాబట్టి లిటిల్ కొనే సిచ్యువేషన్, తను కొనే సిచ్యువేషన్ రాలేదు. సో ఇది తను నాకు కొనిచ్చిన ఫస్ట్ చీర అన్నమాట. ఇది కూడా వాళ్ళకి ఇచ్చి చాలా డేస్ తర్వాత ఇప్పుడు వచ్చింది. అండ్ కశ్యకి డ్రెస్లు వచ్చినాయి, కొన్ని అదర్ డ్రెస్సెస్ కూడా వచ్చినాయి అన్నట్టు. అండ్ చెప్పినట్టుగా మార్నింగ్ లేవగానే ఒక గుడ్ న్యూస్ ఉంది. అదేంటంటే ఉగాది శుభాకాంక్షలు బంగారు తల్లి. ఇది మన హ్యాపీ న్యూ ఇయర్ తెలుసా? ఏంటిది ఇది? హ్యాపీ ఉగాది చెప్పు. కంగ్రాచులేషన్స్, నీకు స్కూల్ అడ్మిషన్ వచ్చింది. బిగ్ స్కూల్, బిగ్ పిల్లలు వెళ్ళే స్కూల్, బిగ్ స్కూల్ కి కశ్వి తల్లి వెళ్తుంది. బిగ్ బిగ్. ఎందుకు నువ్వు అప్పుడే బిగ్ బిగ్ అయిపోతున్నావు? ఎస్, అలా కశ్వి స్కూల్ అడ్మిషన్ వచ్చిందనమాట. యుఎస్ లో జనరల్ గా 5 years తర్వాత యాక్చువల్ స్కూల్, గవర్నమెంట్ స్కూల్ స్టార్ట్ అవుతుంది. కానీ కొన్ని ఏరియాస్ లలో 3 years and 4 years కిడ్స్ కి PK3, PK4 అని ఇస్తారు. అలా మా ఏరియాలోనైతే ఆప్షన్ ఉన్న లాస్ట్ ఇయర్ వరకు ఎక్కువ మంది పిల్లలు, తక్కువ సీట్స్ ఉండేసరికి లక్కీ డ్రా ఉండేది. ఈసారి ఇంకొక స్కూల్ కూడా వాళ్ళు యాడ్ చేసేసరికి ఐ థింక్ అందరు పిల్లలకి వచ్చినట్టుంది. బట్ ఆ న్యూస్ అయితే మాకు మార్నింగ్ లేవగానే రావడం మా ఈ ఇయర్ కి ఒక పాజిటివ్ వైబ్, పాజిటివ్ ఫీల్ ఇచ్చింది అన్నమాట. సీట్ వచ్చేంత పెద్దది ఎప్పుడైందిరా? నాకు నమ్మ బుద్ధి అయితే. అండ్ ఇది తన స్కూల్ కి సంబంధించిన విషయం అయ్యేసరికి, తన స్కూల్ అని మాట్లాడేసరికి కష్యం అప్పుడే అంత పెద్దది అయిపోయిందా అన్న లాంటి ఫీలింగ్ వచ్చింది. అండ్ మా పేరెంట్స్ కూడా చాలా వాళ్ళకి చెప్పాలి, వాళ్ళ రియాక్షన్ చూడాలి అని నేను అనుకున్నాను. బికాస్ ఎండ్ ఆఫ్ ది డే ఇది తన ఇండివిజువల్ జర్నీ కదా. తన స్కూలింగ్ అనేది తనకంటూ ఒక కెరియర్, తనదంటూ ఒక లైఫ్ కి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ స్టెప్ కదా. అందుకే నాకు చాలా హ్యాపీగా అనిపించింది అన్నమాట. కష్కి స్కూల్ సీట్ వచ్చింది. అడ్మిషన్ వచ్చిన హ్యాపీనెస్ లో అందరికి కాల్ చేసి మాట్లాడి స్టడీ అయ్యి వచ్చేసరికి టైం అండి, ప్రిటీ లేట్. అండ్ దిస్ ఇస్ మై శారీ. ఐ లైక్ ద కలర్ కాంబినేషన్. నేను మొన్న మేకప్ వేసుకొని ఫుల్గా తయారై కూడా కట్టుకున్నా. అది కూడా ఇక్కడ రిఫరెన్స్ పెడతా. ఏది నచ్చింది? ఇట్లా వెరీ సింపుల్ గానా అలానా చెప్పండి. అయినో మీ ఆన్సర్ ఏముంటుందని. అండ్ కమింగ్ టు ఉగాది, ఉగాది కూడా ఒక రకంగా మాకు స్పెషలే. మేము ముగ్గురమే చేసుకుంటున్నాం మొదటి ఉగాది. ఫస్ట్ ఉగాది కష్య పుట్టాక మా అమ్మ మాతోనుంది. లాస్ట్ 2 ఉగాదీస్ నేను ఇండియాలో ఉన్నాను. సో ఇప్పుడే ఇదే ఫస్ట్ మేము మా చిట్టి ఫ్యామిలీ చేసుకుంటున్న మొదటి ఉగాది అన్నట్టు.
చిట్టి తల్లి ప్రిన్సెస్. అండ్ కషి కూడా కొద్దిగా పెద్ద అయింది కాబట్టి పండుగలు, దాని మీనింగ్, తన చిట్టి పొట్టి మాటలు, తన ఇన్వాల్వ్మెంట్ ఉండేసరికి ఇంకా పండుగలన్నీ ఇంకా మంచిగా అనిపిస్తున్నాయి. ఇవాళ స్కూల్ ఉన్నా కూడా పంపలేదు, ఇంట్లోనే ఉంచాను నేను. అందరికీ ఉగాది పండగ శుభాకాంక్షలు. ఎంత మంచిగా చెప్పింది శుభాకాంక్షలు అని. నువ్వు బాగా చెప్పావు, ఆ వర్డ్ మంచిగా అన్నావు. సో ఇవాళ ఉగాది కదా, ఉగాది రోజు పచ్చడి చేసుకుంటారు. ముట్టద్దు, వేప ఆకు ఇది. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం అట్లా అగజానన ఉపాస్మహే. ఎప్పుడు కానీ ఏ పూజ చేసే ముందైనా వినాయకుడి పాట పాడుకోవాలి. అందులో పెట్టేది కదా అది, దేవునికి దండ వేసేది ఇది. చూడు అమ్మ ఎలా చేస్తుందో చూసి నేర్చుకో. ఇలా లాగి ఇలా అనాలి, ఇట్లా లాగి ఇట్లా అనాలి, ఇలా లాగి ఇలా అనాలి. నువ్వు కుంకుమ పెడతావా? చేస్తే అయిపోయింది. ఫస్ట్ కుంకుమ పెట్టు. ఇక్కడ ఇక్కడ ఏడా మధ్యలో పెట్టాడా? నెక్స్ట్ కుడకల పేరు కూర్చుతామా? దీస్ ఆర్ కుడకలు. కుడకలు అంటే ఏంటన్నావు కదా, ఇదే కోకోనట్, డ్రై కోకోనట్. కొబ్బరికాయనా బాగా గట్టి ఉంటుంది తల్లి, నీ చేతికి బుబ్బు అవుతుంది. నాకు కూడా బుబ్బు అవుతుంది యాక్చువల్గా, అందుకే నాన్న కొడతాడు ప్రతిసారి. అండ్ నాన్న ఈజ్ అ బాయ్ కదా, నాన్నకి బాగా బలం ఉంటుంది కాబట్టి మనకు నాకు కూడా ఉంటుంది. నీకంటే ఎక్కువ నాకు ఉంది, బట్ స్టిల్ నాన్నకు నాకంటే ఎక్కువ ఉంటుంది, చాలా ఎక్కువ ఉంటుంది. నీకు నువ్వు బిగ్ అవుతావు చూడు, నీకు కూడా అప్పుడు బాగా బలం ఉంటుంది. అందుకే బాగా తినాలి మంచిగా అన్నం. యా అందుకే నువ్వు కూడా బిగ్ అయినాక స్ట్రాంగ్ అయిపోవు. అండ్ ఆల్సో కుడకల దండలు తెలంగాణలో ఇది ఉండే ఒక రిచువల్. కొందరు హోలీకి కూడా వేసుకుంటారంట, మేమైతే ఉగాది రోజు చేస్తాము. ఇది పిల్లలకు దిష్టి రకంగా వేస్తారంట. దీనిలో రకరకాలుగా చేస్తారు, రకరకాల ఐటమ్స్ కూర్చుతారు. బిస్కెట్లు, చెర్రీస్, బాదం, నట్స్, రకరకాలుగా. కుడకలు అయితే మెయిన్ అనమాట, అనడమే కుడకల దండ అంటారు. ముందు రోజు బాదం అండ్ ఎండు ద్రాక్ష నానబెట్టి ఈజీ ఉంటుందని కూర్చోడానికి నానబెట్టాను. దాంతోనే నేను చేశాను, బిస్కెట్స్ యాడ్ చేసి చేశాను. ఓకే, మూడుండవా? ఇవన్నీ నీకే, నువ్వే తినాలి ఇవన్నీ. గుర్తుందా చెర్రీస్ తిన్నావు ఇండియాలో? కానీ భలే గుర్తుండే తల్లి. ఇండియాలో నీకు ఎవరెవరు వేసిరురా? అక్క ఎవరు? విజయ, నాని, ఇంకా ఇంకెవరు వేసిరు? ఇంకా అండ్ రాజమామతో పాటు ఎవరు వేసిరు చెప్పు? గాయత్రి అత్త, ఇంకొకరు కూడా వేసారు. నేనున్నా, ఎస్ రైట్, యాక్చువల్ నేను చూసిన. కానీ ఇంకా హూ ఎల్స్? జేజీ, ఎస్ జే చేసింది. గుర్తుందా నీకు జే చేసింది? మా కశ్వికి లాస్ట్ ఇయర్ నేను ఇండియాలో ఉంటే మా అమ్మమ్మ కూడా వేసింది, వాళ్ళ మామ, మా తమ్ముళ్ళు వేసారు. అట్లా రకరకాలు వేస్తారు అన్నట్టు. సో ఎందుకంటే ఇది ఎందుకు స్పెసిఫిక్ చెప్తున్నా అంటే, నేను ఇది ఇన్స్టాలో స్టోరీ పెట్టిన ఎవ్రీ ఇయర్ అని అడుగుతారు అక్క ఇదేంటి అని. సో ఇంతకీ మీకు అది ఉందా పద్ధతి? మీరు మీ పిల్లలకి వేస్తారా? కింద కమెంట్ చేయండి. అండ్ పండగ అంటే మనకు మేజర్ గా మాట్లాడుకునేది భక్షాలు. నేను ఎక్కువ స్వీట్ తినను, కార్తికే ఎక్కువ తినడు అన్నమాట. అందుకని 5 చెయ్యాలి అని అయితే 5 చేశాను. కొందరు మైదాతో చేసుకుంటారు, కొందరు గోధుమ పిండి, నేనైతే గోధుమ పిండితో అయితే చేశాను. అండ్ పులిహోర కార్తిక్ చేశాడు. అండ్ పచ్చడి చేసాం. పచ్చడికి సంబంధించిన అన్ని మనకి ఇక్కడ పూజా స్టోర్స్లలో ముందు ఏ ఫెస్టివల్ కి వాటికి దొరుకుతాయి, ముందే తెచ్చి పెట్టుకొని చేశాను. పచ్చడిలో కూడా చాలా రకాలు ఉంటాయి, చాలా రకాలుగా చేసుకోవడం, చాలా రకాలుగా తినడంలో కూడా డిఫరెన్స్ ఉంటుంది. ఆంధ్రాలో కొద్దిగా చేసుకొని స్పూన్ తోని ప్రసాదం లాగా తింటారు, తెలంగాణలో అయితే గ్లాస్ లో పోసుకొని తాగుతారు, లిటరల్ నెక్స్ట్ డే కూడా తాగుతారు. నేను కూడా అలా తాగి పెరిగిన బాపతే, కానీ ఇప్పుడు స్టమక్ సపోర్ట్ చేయక ఇంత చిన్నగానైతే వేసుకున్నాం అన్నమాట. రామచంద్రాయ జనకరాజ చామను
మామకాభీష్టదాయ మస్తు మంగళం కోశలేశాయ మందహాసదాస పోషణాయ స్వాపగాది వినుత సత్వరాయ మంగళం లలిత లత్తనవాయ తులసి వామకాయ సజన సత్యజయ సర్వమంగళం చారు కుంకుమ భూపేత చంద్రాన సచ్యుతాయ హావకటుక శోభితాయ భూమి మంగళం వినతులు పాయ వినాదాయ వివిధ వేద వేదాంత వేద్యాయ సుమక సజ్జదామాయ సుముఖ చిత్త కామిత శుభద మంగళం స్వామి భద్రగిరివరాయ సర్వమంగళం. ఈ ఇయర్ స్కూల్కి పోతున్నా మంచి జరగాలి, మంచి చదువుకోవాలని మొక్కు. అన్నీ మంచి జరగాలి, అందరం ఆరోగ్యంగా ఉండాలి అలా ఈ ఇయర్ ఉగాది మా చిట్టి ఫ్యామిలీ ఒక మంచి గుడ్ న్యూస్తోని, ఒక హ్యాపీ న్యూస్తోని మేము ముగ్గురము మంచిగానైతే సెలబ్రేట్ చేసుకున్నాము. అండ్ మీ ఉగాది ఎలా జరిగిందనేది కింద కామెంట్ చేయండి. పరాభవ నామ ఉగాది శుభాకాంక్షలు. హ్యాపీ ఉగాది. హ్యాపీ ఉగాది. మీకు ఈ సంవత్సరం అంతా అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరగాలి, అందరి ఆరోగ్యాలు మంచిగా ఉండాలి, అందరూ ప్రశాంతంగా ఉండాలి అని కోరుకుంటున్నాను. అండ్ ఇలాంటి మోర్ వ్లాగ్స్ చేయనా, చాలా తక్కువ చేస్తున్నాను వ్లాగ్స్, నేను కూడా మిస్ అవుతున్నా. నేను మొన్న డాన్స్ రీల్స్ పెడితే చాలా మంది కమెంట్ పెట్టిరు అక్క వ్లాగ్స్ కూడా చేయండి అని. ఐ థింక్ చేస్తాను, మీరేమంటారు కూడా కింద కమెంట్ చేయండి. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్, అండ్ ఐ విల్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బై బై.